आदि अनंत शिव शंकर आदि अनंत जय 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 महादेव जय 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 महादेव. Namaskaram. నమస్కారం. Hey, what's happening, all of you? Namaskaram, I said. Huh? ఏంటి మీ అందరికీ ఏమవుతుంది? నేను నమస్కారం అని చెప్పాను. Wow. Mahashivratri. మహాశివరాత్రి Is perceived and celebrated in different contexts by different people. భిన్నమైన జీవిత పార్శ్వాల్లో ఉన్నవారు దీన్ని భిన్నంగా Or who live వీళ్ళు in the family structure, గ్రహిస్తారు. గృహస్థులు ఎవరైతే కుటుంబ వ్యవస్థలో ఉంటారో వాళ్ళు ఈ రోజుని Shiva and Parvati, శివుడు పార్వతి వివాహం చేసుకున్న రోజుగా చూస్తారు. ఇది శివుడి వివాహ వేడుక. ambitious people ఎవరైతే ప్రపంచంలో ఏదో సాధించాలి అని అనుకుంటారో see Mahashivratri వాళ్ళు మహాశివరాత్రిని as a day when Shiva శివుడు conquered all his enemies. తన శత్రునాశనం శత్రు సంహారం Those who are in చేసిన రోజుగా భావిస్తారు. say it that way. ఎవరైతే జీవితంలో ఏదో జయించాలనుకుంటారో వారు ఆ విధంగా చూస్తారు. See this as a day ఎవరైతే ఆధ్యాత్మిక పదంలో ఉంటారో became still. వారు శివుడు ఈనాడు So still నిశ్చల స్థితికి చేరుకున్నాడు అని అనుకుంటారు. ఎంత నిశ్చలంగా అంటే ఆయన కైలాస పర్వతంతో ఐక్యమయ్యారు. as it's relevant for the lifestyles ఇది వారు ఉన్న జీవిత సందర్భాలకు అనుకూలంగా ప్రజలు దీన్ని గ్రహిస్తారు. well వారికి సందర్భోచితంగా probably దీన్ని most of you know వారు గ్రహిస్తారు. మీ అందరికీ ఈ కథ తెలిసే ఉంటుంది. a yogi appeared ఒక యోగి in the Himalayan region హిమాలయాల ప్రాంతంలో and ఎలా కనపడ్డారో still ఇక ఆయన అక్కడ నిశ్చలంగా కూర్చున్నారు. ఆయనకున్న absolutely అతి గొప్ప గుణం ఏంటంటే ఆయన పరిపూర్ణంగా నిశ్చలంగా కూర్చోగలిగారు. in big numbers ముందు చాలామంది అక్కడ పెద్ద సంఖ్యలో వచ్చారు. melted away because he కానీ మెల్లిగా వారందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన అక్కడ చేసిందేమీ లేదు, ఊరికే అలా కూర్చున్నాడు. just sat. అలా రోజులు, వారాలు, నెలలు ఆయన అలా కూర్చున్నారు. చివరాఖరికి 7 మాత్రమే అక్కడ మిగిలారు. 7 people ఈ 7 recognize one మనము వాళ్ళు ఒక విషయం గుర్తించారు. still ఒకరు ఇలా నిశ్చలంగా కూర్చోవాలంటే you. వారికి నిద్ర అవసరాలు లేవు. ఇప్పుడు మీకున్నట్లుగా వాళ్ళకి లేవు, ఆయనకి లేవు. Rest are sleeping, is it? మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారా ఏంటి? What's happening to the rest? మిగతా వారందరికీ ఏం జరుగుతుంది? See, you must understand this. చూడండి, మీరు ఇది అర్థం చేసుకోవాలి. 3 most basic compulsions in human life. మనిషి జీవితంలో ఎంతో నిర్బంధమైన 3 విషయాలు ఉన్నాయి. One is food. ఒకటి ఆహారం, ఆకలి. When you're hungry, మీకు ఆకలి వేసినప్పుడు you're not bothering about it. మీరు ఇక Takes a lot of strength. దాని గురించి పట్టించుకోకుండా కూర్చోగలగాలంటే మీకు చాలా Sleep. కృషి అవసరం. When it comes, it doesn't ఆ ask you తర్వాత permission, నిద్ర. it just knocks you down. ఇక నిద్ర వచ్చినప్పుడు అది మిమ్మల్ని పర్మిషన్ కూడా అడగదు, మీరు అలా వాలిపోతారంతే. You're saying yes? మీరు అవునంటున్నారా ఏంటి? Today, no. ఇవాళ పడుకోకూడదు. Sleep నిద్ర is a very deep compulsion. ఇది ఎంతో లోతైన నిర్బంధ And the స్థితి. next one is death.
ఇక ఆ తర్వాతది మరణం. You can't say no. అది వచ్చినప్పుడు మీరు కాదు అని అనలేరు. అది వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోవలసిందే. The most fundamental compulsions in human life. మనిషి జీవితంలో నిర్బంధంగా ఉన్నవి ఈ 3 విషయాలు: ఆకలి, నిద్ర, ఇంకా మరణం. Handling only one thing. ఈ రోజున మీరు ఒక్క విషయాన్ని నిర్వహించాలి, అదేంటంటే నిద్ర. నేను మీతో Anadhanam is చాలా తేలిగ్గా ఉన్నాను. చూడండి, అన్నదానం ఉంది, మీరు భోజనం చేయొచ్చు. నేను మిమ్మల్ని ఇక్కడ చనిపోనివ్వను. మీరు చేయాల్సిందల్లా మీరు నిద్రపోకుండా ఉండాలి అంతే. ఏంటి, ఇప్పటికే నిద్రపోయారా ఏంటి? these lights, I can't say anything. ఈ లైట్లలో నేనేమి చూడలేకపోతున్నా. అందుకని మీరు సజీవంగా ఉన్నట్లు ఏమైనా శబ్దాలు చేయండి. So ఇక these 7 people hung on around ఈ him. 7 ఆయన చుట్టూ ఉన్నారు. ఎందుకంటే He had overcome ఆయన hunger, ఆకలి, he had overcome sleep, నిద్ర, and he had overcome the ఇంకా need to relieve himself ఆయన in some way. ఏదో ఒక విధంగా వెళ్ళి ఆయన They could not make అవసరం out whether he was తీర్చుకోవాల్సిన alive or dead. Like that, he అవసరం was కూడా ఆయన sitting still. కనబడట్లేదని చూశారు. Only thing was, ఆయన అసలు tears of బతికి ecstasy ఉన్నారా were dripping లేదా down his అన్నది cheeks. కూడా So తెలియనంత నిశ్చలంగా ఉన్నారు. కాకపోతే అప్పుడప్పుడు ఆయనకి ఆనంద పారవస్యంతో వస్తున్న కళ్ళ నీరు, దానివల్లే ఆయన సజీవంగా ఉన్నారు, ఎంతో ఉత్తేజభరితంగా సజీవంగా ఉన్నారని అర్థమైంది. ఈ 3 విషయాలే మిమ్మల్ని ఈ భౌతిక దేహానికి కట్టిపడేస్తాయి. cycles of time. ఒకసారి మీరు ఈ భౌతిక దేహాన్ని కట్టుపడేశారంటే మీరు ఈ కాలచక్రాల్లో పడ్డట్టే. Consecrate the Kala ఈ Bhairava. ఈ ఏడాది చివరిలో మేము కాలభైరవుణ్ణి Kshetra. ప్రతిష్ఠ చేయబోతున్నాము. దానితో ఇది పరిపూర్ణమైన క్షేత్రం అవుతుంది. Just by being క్షేత్రం అంటే you will slowly మీరు అక్కడ ఉంటే చాలు, మీరు అలా కరిగి మీకు పరిణామం జరుగుతుంది. మీరు ఆ శక్తి feature. ప్రదేశంలో ఉంటే చాలు. It will be done this అది ఇంకా ఇప్పటివరకు మేము చేయలేదు, అది ఈ సంవత్సరం పూర్తి చేస్తాము. when these 7 sages noticed ఈ సప్త ఋషులు ఆది యోగి need for food, అసలు ఈయనకి ఆహారం కానీ నిద్ర కానీ ఆయన ఏ విధంగానూ దేహ పరిమితులకు లోబడలేదు అని చూసినప్పుడు ఆయన అక్కడ భైరవుడిగా కూర్చున్నారు, his strength కాలభైరవుడిగా. ఎందుకంటే ఆయన కాలానికి అతీతంగా వెళ్ళారు. మీరు must understand భౌతికమైన దానికి అతీతంగా వెళ్ళినప్పుడు మీరు కాలాన్ని అధిగమిస్తారు. your experience మీరు కాలాన్ని ఎలా చూస్తారంటే, లేదా మీ కాలానుభవం ఎలా ఉంటుందంటే, కాలం చక్రాలుగా ఆవృతాలుగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి we call it గ్రహం ఒకసారి తిరిగితే మన భూమి, దాన్ని మనం ఒక రోజు అంటాము. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగితే దాన్ని నెల అంటాము. మన భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగితే దాన్ని మనం సంవత్సరం అంటాము. అంటే ఏది ఇలా వృత్తాలుగా ఆవృతాలుగా వెళ్లకుండా అన్నీ ఒక స్ట్రెయిట్ లైన్లో వెళ్తూ ఉంటే అసలు మీకు కాలం అనేది తెలియదు. ఇవి భూమి తను చేస్తున్న చక్రాలు, అలానే చంద్రుడు భూమి చుట్టూ చేస్తున్న చక్రాలు, ఇలానే మన దేహంలో మనకున్న జీవన చక్రాలు, వీటి వల్లే మనకి సమయం తెలుస్తోంది. telling time. ఇప్పుడు కాలం మీకు